దండకారణ్యంలో అసలు ఏం జరుగుతుంది? 2026 నాటికల్లా మావోయిజాన్ని దేశంలో లేకుండా చేస్తానన్న అమిత్ షా శపథం ప్రకారమే ఇదంతా జరుగుతుందా? ఒక్కొక్కరిగా మావోయిస్టు అగ్రనేతల్ని కోల్పోవడం మావోయిస్టు పార్టీకి తీరని శాపంగా మారబోతుందా? తిరిగి కోలుకోలేని పరిస్థితుల్లోకి మావోయిస్టు పార్టీ నెట్టివేయబడుతుందా? ఇవన్నీ మాట్లాడటానికి మనతో 35 సంవత్సరాలు సుదీర్ఘంగా అజ్ఞాతవాసం గడిపి 17 సంవత్సరాలు సెంట్రల్ కమిటీ మెంబర్గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యునిగా పనిచేసిన మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న అలియాస్ జినుగు నరసింహారెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చూస్తున్నాం వరుస ఎన్కౌంటర్లు, చలపతి లాంటి అగ్రనేతను కూడా ఇప్పుడు కోల్పోయిన పరిస్థితి. అంటే మావోయిస్ట్ పార్టీకి నిజంగా ఇది కోలుకోలేని దెబ్బ అని భావించాలా? నష్టం తీవ్రమైంది. చలపతి లాంటి 40 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ లోపల పనిచేసి సీసీ మెంబర్గా ఎదిగిన కామ్రేడ్ చనిపోవడం, ఒక అనుభవం కలిగిన రాజకీయంగా, నిర్మాణపరంగా, మిలిటరీ పరంగా అనుభవం ఉన్న కామ్రేడ్ చనిపోవడం అనేది మావోయిస్టు పార్టీకి తీవ్రమైన నష్టం. నష్టం అనేది ఏందో ఆ పార్టీ యొక్క ఉద్యమ చరిత్రను మనం గమనిస్తే వివిధ కేంద్ర కమిటీ మెంబర్సు, రాష్ట్ర కమిటీ మెంబర్సు, విలువైన కామ్రేడ్ చనిపోయిన చరిత్ర అది మనకు కనపడుతుంది. అంటే గతంలో కూడా ఆనంద్, సాకేతు, హరిభూషణ్ లాంటి వాళ్ళు చనిపోయినప్పటికీ చనిపోయినంత మాత్రాన వాళ్ళ ఉద్యమం ఆగది, వాళ్ళ పార్టీ విస్తరణ ఆగది. దాన్ని బట్టి ఏంటంటే నష్టం జరిగింది కాబట్టి పార్టీ అనేది ఏందో వీడికి క్లోజ్ అనేది ఏందో అది ఉండదు. అది మనకు ఆ చరిత్ర నుంచి గ్రహించవచ్చు మనం. ఓకే. ఒకప్పుడు అసలు ఇట్లా దండకార్యం లాంటి ప్రాంతాల్లోకి అడుగు పెట్టాలంటే భద్రతా దళాలకు అసలు అడుగు పెట్టలేకపోయే పరిస్థితి. ఇప్పుడు మావోయిస్టులే అక్కడి నుంచి అక్కడ లేకుండా మకాం మార్చేసి ఇతర సేఫ్ జోన్లు వెతుక్కుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీకున్న సమాచారం? ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీ ఏనాడు కూడా ఒక ప్రాంతం ఇది కంచుకోట, ఈ ప్రాంతానికి ఎవరూ అడుగుపెట్టరు అనే పద్ధతిలో ఏనాడు కూడా కలిగి లేదు. బయట మీడియా దానికి రకరకాలుగా వర్ణించవచ్చు, కానీ అంటే ఎక్కడైనా మాడైనా, డీకే అయినా, ఒరిస్సా అయినా, ఛత్తీస్గఢ్ అయినా ఎక్కడైనప్పటికీ కూడా పోలీసు బలగాలు రావడం పోవడం అనేది ఎప్పుడైనా ఉన్నది. అయితే ఇప్పుడు అంటే గతం లోపల చాలా తక్కువగా, అంటే లోపలికి పోయి లోపల ఫారెస్ట్ లోపల ఎంటర్ అయ్యి అక్కడ తిరగడం అనేది చాలా కష్టంగా ఉండేది. దానికి కారణం ఏంటంటే గ్రామాల్లో లేదా మిలిషియా ఉండడం, ప్రతి గ్రామంలో మిలిషియా ఉండడం, వివిధ మిలిటరీ బలగాలు ఉండడం, దాని ద్వారా ఏంటంటే వాళ్ళు పోలీసు బలగాలను ఎప్పటికప్పుడు కూడా ఆంబుజ్ చేసి ఎదుర్కోవడం అనేది ఉండే. అయితే ఇప్పుడు రిలేటివ్గా సాపేక్షంగా కనుక చూసేది ఉంటే ఏంటంటే ఇవాళ అంటే మాడు కొండలపైకి, అబూజ్మడ్ కొండలపైకి పోలీసు బలగాలు యథేచ్ఛగా పోతున్నాయి. లేదా దక్షిణ బస్తరు లోపల ఇప్పుడు ఏది మన ఇడుమ బెటాలియన్ కమాండర్ ఇడుమా గ్రామానికి కూడా దాదాపు అంటే చాలాసార్లు పోతున్న విషయాలు కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే పోలీసు బలగాలు అనేటివి ఏవైతున్నాయో వాళ్ళు విస్తారంగా చాలా సులభంగా పోగలుగుతున్నారు. పోవడానికి కారణం ఎక్కడుందంటే మావోయిస్టుల కంటే చాలా రెట్లు వాళ్ళ బలగం పెరిగింది. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్ ఉంది. వేల మందితోటి పోలీసులు ఉన్నారు. అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి. డ్రోన్ సపోర్ట్ ఉంది. వాళ్ళు ప్రతి కదలికకు అంటే మాడు కొండలపైకి పోలీసు బలగాలు ఎక్కుతున్నాయనంటే వాళ్ళకు బలం ఏంటిదనంటే పైనుంచి డ్రోన్ అనేది ఉందో చెక్ చేస్తుంది, ఎక్కడ గిరిలనురా లేదా అనేది ఉందో అది చెక్ చేస్తుంది. దాని ఆధారంగా వీళ్ళ మూమెంట్స్ ఉంటున్నాయి కాబట్టి వీళ్ళకు సులభమైంది అది. అంటే ఆ రీత్యా అయింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పవలసిన విషయం, మావోయిస్టులు డీకేను, మాడును అది శాశ్వత ప్రాంతాలుగా వాళ్ళేం భావించడం లేదు. ఏవి శాశ్వతం కావు. మావోయిస్టు సిద్ధాంతం ప్రకారంగా, మార్గం ప్రకారంగా శాశ్వతమైనవి ఏవీ లేవు. అంటే ఒకనాడు ఉత్తర తెలంగాణ ఉండే వరంగల్, కరీంనగర్ అంటే కంచుకోటలు అన్నారు కదా, మరి కంచుకోటలు ఏం లేవు కదా. ఇవాళ ఏపీ పల్నాడు, గుంటూరు, నల్లమల్ల కంచుకోటలు అన్నారు కదా. అంటే వాళ్ళు అంటే వేరే ప్రాంతాలకు కూడా రిట్రీట్ అవుతారు, విస్తరిస్తారు. ఒక ప్రాంతం కాకపోతే మరొక ప్రాంతం పోతారు. అంటే దేశవ్యాప్తంగా ఒక దీర్ఘకాలికమైన యుద్ధంలో భాగంగా వివిధ ప్రాంతాలకు విస్తరిస్తూ ఆర్గనైజ్ అవుతారు. కాబట్టి దానికి ఆ ప్రాంతాలు పోతే వాళ్ళకి ఏదో అయ్యేదేం లేదు. ఇది వాళ్ళ అవగాహన. అంటే మీరేమో ఇప్పుడు విస్తరిస్తారని చెప్తూ ఉన్నారు. అవును. కానీ గడిచిన 2 నెలలు 3 నెలలు చూస్తేనే అతి భారీ ఎన్కౌంటర్. అవును. ఒక దానిలో 14 మంది చనిపోవడం, ఇప్పుడు దాదాపుగా 20 మంది దాకా చనిపోయారు. అవును. ఇలా వరుస ఎన్కౌంటర్లు జరుగుతుంది. ఉన్నదే గుప్పెడి మంది మావోయిస్టులు ఇప్పుడు ఉన్నది చెప్పుకోవాలంటే వాస్తవానికి. ఇంకా ఏ రకంగా విస్తరిస్తాం అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వ బలం ముందట మావోయిస్టు బలం గుప్పెడి మంది, చాలా చిన్న శక్తి అంటే ప్రభుత్వ బలగము 40 లక్షల సైన్యం ఉన్నది టోటల్గా. అంటే వివిధ రకాల బలగాలను కలుపుకుంటే 40 లక్షల అంటే సాయుధ బలగాలు ఉన్నాయి.
సాయుధ బలగాలే కాకుండా కూడా దానికి అన్ని రకాలుగా అంటే కోర్టులు కానీ లేదా జైళ్ళు కానీ తర్వాత వివిధ వ్యవస్థలన్నీ ప్రభుత్వానికి ఉంటాయి. అంటే దాని అధికారం రాజ్యం వేరు. ఒక రాజ్యంతోటి తలపడడం అనేది అంటే ఒక చిన్న శక్తి అంటే వీళ్ళేమో డబ్బులు ఉన్నోళ్ళు కాదు కదా, వీళ్ళేమో అధికారం ఉన్నోళ్ళు కాదు కదా. వీళ్ళంతా కూడా సాధారణ రైతుల నుంచి, కార్మికుల నుంచి, ఉద్యోగుల నుంచి వచ్చిన వాళ్ళు పార్టీని డెవలప్ చేసుకుంటూ ఎదుగుతున్న చిన్న శక్తి. అంటే ఈ చిన్న శక్తి ఒక పెద్ద శక్తిని ఎదుర్కోవడం అనేది చూడటానికి ఏంటంటే ఒక హిమాలయాన్ని, ఒక గుట్టను ఎదుర్కొన్నట్టుగా, గుట్టకు అంటే మన తలతోటి మన ఢీకొన్నట్టుగా ఉంటుంది. ఇది ఎంతైతే వాస్తవమో మరి ఆ సిద్ధాంతం ఏం చెప్తుందనంటే మార్క్సిజం సిద్ధాంతము రాజ్యం ఎంత పెద్ద శక్తి అయినప్పటికీ ప్రజలను ఆర్గనైజ్ చేసుకుంటే ప్రజలు పెద్ద శక్తి. ప్రజలను ఆర్గనైజ్ చేసుకున్న వాళ్ళకు తిరుగులేదు. ప్రజల శక్తి కనుక ఉంటే, ప్రజల శక్తి నీకు లేదు, నువ్వు గెలవలేవు, కష్టము. కాబట్టి వీళ్ళకి ఈ రకంగా అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మావోయిస్టుల శక్తి ఎక్కడున్నది అంటే మాయల పకీరు సంబంధించిన శక్తి చిలుకలు ఉన్నదన్నట్టుగా ప్రజల లోపల ఉంటుంది కదా. ఆ ప్రజలకు సంబంధించిన దాన్ని దెబ్బతీయడం అనేది ఏందో మొదటగా వాళ్ళు అది చేస్తుండ్రు. మొదటగా అంటే మిలిటరీ పరంగా నిర్మూలించడం సెకండరీనే. కానీ ప్రైమరీ ఏదనుకున్నప్పుడు ప్రజల లోపల ఏ శక్తి అయితే ఉందో ఆ ప్రజల శక్తిని వాళ్ళు దెబ్బతీయడానికి చాలా కృషి చేస్తుండ్రు. తెలంగాణలో చేశారు, ఆంధ్రలో చేశారు, ఛత్తీస్గఢ్లో కూడా చేస్తుండ్రు. అంటే ప్రజల మద్దతు మీకుందని మీరు అనుకుంటున్నారు? మద్దతు అంటే మావోయిస్టు పార్టీకి మద్దతు అనేది ఏదో సాపేక్షంగా చూడాలి. ఇప్పుడు ఒకనాడున్న మద్దతు లేదు. ఒకనాడు అంటే మద్దతు అంటే ఏంటిది, మామూలుగా ఆ పార్టీ అంటే అభిమానించడం వేరు. ఇప్పుడు నేను తెలంగాణలో కూడా వాళ్ళ పార్టీ లేదు, తక్కువ. కానీ ఇప్పుడు ఈ చనిపోయిన సందర్భంగా వాళ్ళు వ్యక్తపరిచే అభిప్రాయాలు గమనిస్తే అనేక మంది మావోయిస్టు పార్టీ చనిపోవడానికి కోరుకుంటలేరు. మావోయిస్టు పార్టీ ఏందో నిర్మూలించడం చాలా వ్యతిరేక చర్యగా భావిస్తారు అందరు ప్రజలు. కానీ ఇది ఒక క్రియాశీలకమైన యాక్టివ్ కాదు. యాక్టివ్ అంటే ఏంటిది, నిర్మాణపరంగా ఉండాలి. నిర్మాణపరంగా అనేది ఎందో లేదు. ఇక్కడ తెలంగాణలో పాటు ఆంధ్రలో కానీ వివిధ ప్రాంతాల్లో నిర్మాణపరంగా లేదు. డీకేలా కొంతవరకు ఉంది. కొంతవరకు ఉన్నదని అంటే ఏంటంటే ఒకప్పుడు జనతల సర్కారు వివిధ ప్రజా సంఘాలనే. కానీ ఇప్పుడు మనం వింటున్నది అంటే పూర్తిగా అంటే ఒకనాటి కంటే కూడా అవి కూడా కొద్దిగా వీక్ ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. తెలంగాణలో కాదు, జనతల సర్కారు కూడా ఉన్నది, కానీ బలహీనపడ్డది. ఈ బలహీనపడడం అనేది ఉందో ప్రభుత్వానికి కావాల్సింది అంటే ఫస్ట్ కావాల్సింది ప్రజలను నుంచి వేరు చేయాలి. ఇప్పుడు వేరు చేయాలంటున్నారు కదా, మిలిటరీ పరమని కాదు, అంటే నీళ్ళ లోపల ఉన్న చేపను వేరు చేసినట్టుగా ప్రజల నుంచి వేరు చేయడం అనేది అది ప్రభుత్వ విధానం. అంటే ఆ విధానంలో భాగంగా వాళ్ళు వివిధ సంస్కరణలు చేస్తారు. అంటే ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో రకంగా అంటే ఇల్లు అని లేకపోతే ఇంకోటి అని టీవీ అని అవన్నీ చేస్తారు. మరొక వంక ఏంది, రెండోది కూడా ఏంటంటే వాళ్ళను అంటే ఏదో ఒక రకంగా కూడా ఏంటంటే వాళ్ళని అక్కడి నుంచి అంటే దానికి వ్యతిరేకులుగా మారుస్తారు, కొంతమందిని వ్యతిరేకులుగా మారుస్తారు. ఇదంతే ప్రచారం కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టు పార్టీ పైన అంటే దాని తప్పుడు విధానాలు అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేస్తారు. ఇవన్నీ కలగలిపే ఈ రెండింటితో పాటుగా సంస్కరణలు, ప్రచారంతో పాటుగా దాడి, మిలిటరీ పరమైన దాడి అనేది కూడా కీలకంగా చేస్తారు వాళ్ళు. ఈ మూడింటిని చేస్తారు వాళ్ళు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక వ్యాఖ్య చేశారు, 2026 నాటికి మావోయిస్టు పార్టీ అనేది లేకుండా సమూలంగా నిర్మూలిస్తామనేది. ఇప్పుడు వరుస ఎన్కౌంటర్లు చూస్తుంటే నిజమే అది అనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ఇలాంటి మన చరిత్రలో చెప్పాలంటే ఉత్తర తెలంగాణ అప్పటి కూడా మనం గమనిస్తే ఉత్తర తెలంగాణ ఏదైతుందో చాలా పోలీస్ క్యాంపులు ఎత్తేసుకున్నారు. 95-96 లోపల అన్ని పోలీస్ క్యాంపులు ఎత్తేసుకున్నారు ఇక్కడ తెలంగాణలో. తర్వాత గ్రామాల లోపల కూడా రాజ్యం అంటే మావోయిస్టులని అన్నారు. మరి అలాంటిది ఏమైపోయింది, ఆ తర్వాత మళ్ళీ 2002-2003 వచ్చే వరకు ఏంటంటే ఉత్తర తెలంగాణ దెబ్బతిన్నది. ఇక్కడ నుంచి చాలా రోజువారీగా ఎన్కౌంటర్లు విన్నాం ఇక్కడ తెలంగాణలో, రోజువారీగా విన్నాం. ఏపీలో కూడా విన్నాం, నల్లమల్ల కూడా విన్నాం కదా. మరి అయిపోయింది మావోయిస్ట్ పార్టీ అని అనుకున్నాం. మరి మావోయిస్ట్ పార్టీ అయిపోయింది, మరొక డీకే ప్రత్యక్షమైంది కదా, లేదా ఏఓవి ప్రత్యక్షమైంది, ఒరిస్సా ప్రత్యక్షమైంది. అంటే ఒక కాడ చనిపోవచ్చు, నిర్మూలించబడవచ్చు, సాపేక్షం దెబ్బతినొచ్చు, కానీ మొత్తంగా నిర్మూలించడం అనేది ఏందో అది అంత ఈజీ కాదనే విషయం ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అమిత్ షా మాట్లాడాడు నిజమే. కానీ నిన్నటి పేపర్ కనుక మనం చూస్తే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడింది ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి ముక్తి చేస్తామని అంటున్నారు. మావోయిస్టుల నుంచి దేశాన్ని కాదు ఛత్తీస్గఢ్ అంటున్నారు. బహుశా ఈ ఛత్తీస్గఢ్ నుంచి రేపు ఓన్లీ మాడును విముక్తి చేస్తామన్న మాట అన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
నేను అనేది అంటే ఏంటంటే ప్రత్యేకంగా ఆ ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడారు? ఆ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మావోయిస్టుల నుంచి నేను ఇక్కడ రెండు చెప్పదలుచుకుందంటే, మావోయిస్టుల నుంచి మొత్తంగా నిర్మూలిస్తామనేదో ఇది ఇది నేను భ్రమ అంటున్నా. 2026 డేటు. సరే ముందు ముందు ఎట్లుంటాయి ఏంటి అని నేను చెప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వం అవలంబించే విధానాలు ఉంటాయి, మావోయిస్టు పార్టీ అవలంబించే విధానాలు కూడా ఉంటాయి కదా. ఆ విధానాలు కూడా మావోయిస్టు పార్టీ పరిస్థితులకు తగినట్టుగా మార్చుకొని, మార్గం గొప్పది, సిద్ధాంతం గొప్పది, కానీ ఆ మార్గాన్ని ఈ దేశ నిర్దిష్ట పరిస్థితులకు సరిగ్గా విధానాలు అవలంబిస్తూ సరైన ఎత్తుగడలు అవలంబిస్తే ముందుకు పోతుంది, లేకపోతే ముందుకు పోదు, లేకపోతే ఆగిపోతుంది అది. కాబట్టి ఎట్లా ఉంటాయి అనేది నేను చెప్పలేను. కానీ 2026 నాటి వరకు మాత్రం ఇది సంభవం కాదు. అయితే ఇదే సందర్భంగా కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే మరి నేను చెప్పేదాని ప్రకారం ఏంటంటే వాళ్ళ విధానాలు మార్చుకోవాలని పదే పదే చెప్తున్నా. అది మార్చుకోకపోతే కూడా ఏంటంటే అంటే ఈ విధానం ద్వారా ఇప్పుడు అవలంబించే విధానం ద్వారా కూడా వాళ్ళు విజయం సాధించలేరంటారు. మీరు విభేదించి బయటకు వచ్చింది కూడా ఈ విధానాలు మార్చాలి. నేనేమంటున్నంటే వాళ్ళు ఏదో నిర్మూలించబడతారని నేను చెప్పడం లేదు పూర్తిగా. కానీ విప్లవం అనేది అవుతుందో వాళ్ళని విప్లవం కూడా అంటే విజయవంతం సాధించడం కష్టమవుతుంది అది. కాబట్టి వాళ్ళు విధానాలు మార్చుకోవాలి. వాళ్ళు ఏం మార్చుకుంటారు, ఏ రకంగా ఉంటుంది అనేది ఏందో మార్చుకోవచ్చు, రేపు ఎన్నైనా మార్చుకోవచ్చు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మార్చుకునే దానిపైన అంటే నేను ఒకటే చెప్పేది ఏంటంటే వాళ్ళు ఈ దేశంలో పూట ఏ పార్టీల కంటే కూడా ఏంటంటే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తుండ్రు, వాళ్ళు త్యాగం చేస్తుండ్రు. వాళ్ళు చనిపోతే ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు, ఏడుస్తుండ్రు, బాధపడుతుండ్రు. అంటే శ్రమజీవులు బాధపడతారు కదా, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటారు వాళ్ళు? ఇప్పుడు నేను ఇంకొక మాట్లాడేది ఏంటంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం నువ్వు ఈ దేశంలో పూట అవినీతి ఉన్నది, ఊడలు దిగున్నది అంతటా, దాన్ని నిర్మూలించు. భూ కబ్జాలున్నాయి, దాన్ని నిర్మూలించు. నిరుద్యోగం ఉంది, నిర్మూలించు. అరాచక మన ఏది అత్యాచారాలని దాన్ని నిర్మూలించు. వీటిని ఏమి చేయవు. నువ్వేమి చేయకుండా నువ్వు వాళ్ళని నిర్మూలిస్తామనంటే నీకు నువ్వు నిర్మూలించుడు సరే 20 మందా లేదా ఈ సంవత్సర కాలం 300 మంది చంపారు, ప్రజలతో కలుపుకొని 300 మంది చంపారు నిజమే. కానీ నిర్మూలించడం ద్వారా అంటే ప్రజల సమస్య పరిష్కారం అయిందా? ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం చేయకుండా వీళ్ళని చంపడం గొప్ప పని అని అనుకుంటున్నావు నువ్వు. వీళ్ళని చంపడం గొప్ప పని అవుతుందా? ప్రజలు బాధపడుతున్నారు కదా, తిడుతుండ్రు కదా. నీకు ఇప్పుడు చంపితే నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మరి ఇదే అనుకుంటే ఏంటంటే ఇప్పుడు చంపిన తర్వాత తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు మరి ఈ బూర్జా పార్టీలు అందరూ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, మరి వాళ్ళ పార్టీ ఎందుకు పడతారు వాళ్ళు? అంటే ప్రజానీకంలో ఉంటేనే కదా. నక్సలైట్లు దేశభక్తులని అన్నారు కదా, ఎన్టీ రామారావు కూడా అన్నాడు కదా, అందరూ అన్నారు కదా. అంటే ఇవాళ అంటే ఈవెన్ పోలీసులు కూడా డ్యూటీ పర్పస్ల వాళ్ళు పోయి చంపుతారు. కానీ ఆ పోలీసులు కూడా ఏంటంటే ఎవరంటే రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలు, శ్రామికుల బిడ్డలు. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఆ యుద్ధంలో పాల్గొవచ్చు కాక వాళ్ళ మనసు లోపల వాళ్ళ రైతుల బిడ్డలు అంటే వాళ్ళకి సోదరులు లాంటి వాళ్ళు కాదా? మావోయిస్టులు అట్లా చంపుతుండ్రా? మరి మావోయిస్టులు అందరినీ చంపటం లేదు కదా, కొంతమంది చంపుతారు పోలీసులను, యుద్ధంలో బాగా చంపుతారు. కానీ వాళ్ళు చంపాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చంపొచ్చు వాళ్ళు? ఇప్పుడు ఈ హైదరాబాద్కు వచ్చి ఏకే పట్టుకొని చంపాలంటే 100,000 మందిని చంపవచ్చు పోలీసులను, వాళ్ళు చంపటం లేదు కదా. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే సమాజం గమనిస్తుంది. సిద్ధాంతపరమైన పోరాటం ఇంకా మావోయిస్టులు చేస్తున్నారని భావించాలి. తప్పనిసరిగా వాళ్ళ ప్రజల కోసం ఏదైతుందో వాళ్ళు అనుకున్న సిద్ధాంతం ప్రకారంగా అది గెలుస్తుందా ఓడుతుందా అది వేరే విషయం, నేను చెప్పే విషయం వేరే. కానీ వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు పోరాడుతుండ్రు, అది జరుగుతుంది. అయితే అది ఏ రకంగా జరుగుతుంది, ఎట్లా గెలుస్తుందా ఓడుతుందా అనేది కాలం నిరూపించాలి. కానీ విధానం నేను చెప్పేది అంటే విధానం అనేది ఉందో ఆ రకంగా చంపేయడం అనేది ఉందో సరైన విధానం కాదు అందరినీ. అంటే చట్టపరంగా నీకు ఆ రైట్ లేదు కదా. నేను అనేది ఏంటంటే చట్టపరంగా ఎన్కౌంటర్ చేసే రైట్ ఉంది, కానీ ఇవన్నీ ఎన్కౌంటర్లో అనగలుగుతామా? ఇవన్నీ ఎన్కౌంటర్లో అనలేము కదా. ఎన్కౌంటర్ కాంకేర్ అడవిలో జరిగింది, ఇప్పుడు గరియాబంద్ అటవీ ప్రాంతంలో జరిగింది, నిజమైన ఎన్కౌంటర్లు కావంటారా? ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే మనకు అర్థం తీసుకోవాలి. ప్రభుత్వం చెప్పేదాని ప్రకారంగా ఎదురు కాల్పులు కదా, ఎదురెదురు అయ్యేదే తప్ప ప్రభుత్వ చట్ట ప్రకారంగా వాళ్ళు గెరిల్లాలు కానీ, టెర్రరిస్టులు కానీ, దొంగలు కానీ, అరాచకులు కానీ చంపడానికి వీల్లేదు కదా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు బెంగాల్లో పట డాక్టరు అత్యాచారం చేసిండు, 6 నెలల నుంచి దేశమంతా లొల్లు పెట్టింది, మరి చంపలే కదా, చంపలేదు, జైలు శిక్ష విధించింది. నువ్వు చట్టపరంగా చర్యలు తీసుకో, చట్టం ప్రకారంగా నువ్వు ఆ చర్యలు తీసుకున్న రైట్ ఉంది నీకు. మరి నువ్వు పోయి ఇష్టానుసారంగా బాంబులు వేయడం ఎట్లా? అది యుద్ధం కదా. బాంబులు వేయడం, మిస్సైల్స్ వేసారు, తర్వాత విపరీతంగా ఆటో వెపన్స్ పెట్టి చుట్టుముట్టి కాల్చి చంపడం ఎట్లా? లేదా విషం పెట్టి చంపడం ఎట్లా? విషం పెట్టి కూడా చంపినది ఉంది కదా, కోవర్ట్ ఆపరేషన్ ద్వారా అన్నం లోపల విషం పెట్టడం అనేది. అంటే ఇదంతా కూడా ఏంటిది?
ఇదంతా కూడా ఏంటంటే అసలు పొరుగు దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా విషయం పెట్టరు. ఇది వ్యతిరేకం, ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం వ్యతిరేకమైన విషయం ఇది. అంటే మానవ సమాజానికి ఒక వ్యతిరేకమైన విషయాన్ని విషయం పెట్టి చంపడం అనే దానికి వెళ్తున్నావు నువ్వు. బాంబులు పెట్టి చంపడం మరి నీ రాజ్యాంగం ప్రకారం లేదు కదా, రాజ్యాంగం ప్రకారం లేదు. ఇది లేని దాన్ని నువ్వు చెప్పు, మరి నువ్వు అదే చెప్పొచ్చు కదా. నువ్వు ఒకవేళ నేను బాంబులు పెట్టి చంపుతా నేను చెప్పు, నువ్వు చెప్తే ఈ దేశం ఆమోదిస్తా లేదా అని ఉంటుంది కదా. అందుకోసం ఇది చట్ట వ్యతిరేకమైనది. అంటే ఇది అందుకోసం అంటే మావోయిస్ట్ పార్టీ కూడా చాలా చోట్ల ఐఈడీలు పేల్చింది, అనేక మంది జవాన్ల ప్రాణాలు తీసింది. అవును, తీసింది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏమి విషయం పెట్టలే, ఎక్కడ కూడా పెట్టలే. తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ఉందంటే ఎక్కడ పడితే అక్కడనే హైదరాబాద్లో పడి వచ్చి పోలీస్ క్యాంపుల పైన ఇక్కడ బాంబులు పెట్టి చంపలే. వాళ్ళు ఎక్కడ చేసి హైదరాబాద్లో వచ్చి లేదు, వాళ్ళు చేసిందంటే లోపల అడవి ప్రాంతంలో, వాళ్ళ అడవి ప్రాంతంలో పట్ట వాళ్ళు అక్కడ వాళ్ళ పైకి దాడికి వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళు చేసుకుంటున్నారు చెప్తారు. వాళ్ళు బహిరంగ చెప్తారు, వాళ్ళు మేము చేస్తున్నాం మా తప్పని పరిస్థితిలో. పోలీసులు కూడా అదే చెప్తున్నారు కదా, భద్రతా దళాలు కూడా అదే చెప్తున్నారు. పోలీసులు కాదు, పోలీసులు ఇక మనం అనుకోకూడదు. పోలీసులు వాళ్ళకి ఎవరికి నక్సలైట్ చంపాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ప్రభుత్వమే అటవుల్లో కూంబింగ్ చేస్తుంటే ఎదురుపడ్డారు, మీరు ఫైరింగ్ చేస్తేనే వీళ్ళు ఎదురు కాల్పులు జరిపారు అనేది ఎప్పుడు చెప్పేది. అదే చెప్పు మరి, నువ్వు అదే చెప్పు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లోపల జరిగింది ఎక్కడ అనుకున్నప్పుడు అది కొండ మీద జరిగింది. అంటే అర్థమవుతున్న వాళ్ళు స్పష్టంగా కింద జరిగిందా పైన జరిగిందా చెప్పడం లేదు, కానీ కొండ పైన. మీరు కూడా అక్కడ పనిచేసినట్టున్నారు కదా గరియాబంద్. నేను పనిచేసిన 2011. అక్కడ అటవీ ప్రాంతం అంటే దట్టమైన అడవి. ఆ కొండ అనేది ఏందో దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. సున్నబేడ అంటే సున్నా అంటే ఏంది, సోనా అంటే బంగారం కొండది. అంటే అక్కడ బంగారం కోసం అనేక మంది నిరంతరం తవ్వకాలు చేస్తారు. నెలల తరబడి భూమి లోపల తవ్వుతుంటారు. కొంతమందికి కొద్ది గొప్ప బంగారం దొరికిందని చాలామంది. అయితే ఇప్పుడు అక్కడ మావోయిస్ట్ పార్టీ 11 లోపల అక్కడికి ప్రవేశించింది ఒరిస్సా రాష్ట్రానికి. అంటే ఇప్పుడు మనకు రాయపూర్ ఉంది కదా, రాయపూర్ రోడ్డు, జగదల్పూర్ నుంచి రాయపూర్ రోడ్డు ఏదైతుందో రాయపూర్ రోడ్డుకు దీన్ని దండకారణ్యం అంటారు. దాని అవతల ప్రాంతాన్ని ఏదైతుందో అవతల గరియాబంద్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భాగంగా జిల్లా, దాని అవతల మళ్ళీ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినవి ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా డీకీలో భాగం కాకుండా ఒరిస్సా రాష్ట్రంలో భాగం అది. కాబట్టి ఒరిస్సా రాష్ట్ర విస్తరణలో భాగంగా 2011లో భాగంగా నేను కూడా పోయినా. నాకంటే ముందే కొంతమంది పోయినరు, దాని తర్వాత నేను కూడా పోయినా 11, 12 లోపల నేను అక్కడికి పోయినా. మొట్టమొదటగా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఎన్కౌంటరు యుద్ధం జరిగిందని చెప్పబడుతున్నదో అంటే కులారి ఘాట్, ఆ ఘాటి నుంచే నేను పైకెక్కిన. నేను ఆ ఘాటి పైన దాదాపు ఒక 30 గ్రామాలు ఉంటాయి. తర్వాత ఆ ఘాటి పైన దాదాపు అక్కడ దాదాపు 10 ఎన్కౌంటర్లు అయినాయి, 10 సందర్భాలు ఎన్కౌంటర్లు అయినాయి. పోలీసులు ఎస్పీ కూడా చనిపోయింది అక్కడ, ఎస్పీ కూడా చనిపోయినది ఉంది. కాబట్టి అది అంటే బలమైన ఒక ఫారెస్ట్ ఉండి మావోయిస్టులకు ఒక స్థావర ప్రాంతం అనకూడదు, కానీ ఒక స్థావరంగా అది ఉన్నది అది. కాబట్టి అలాంటి ప్రాంతం లోపల ఏంటంటే ఇది జరిగింది. అది అంటే ఇది ఎట్లా జరిగింది అనేది ఏందో ఇప్పుడు పోలీసులు చెప్పే సమాచారమే కదా. మనకేమి వాళ్ళేమి క్లారిటీగా విలేకరులను కూడా పోనివ్వటం లేదు కదా. గతంలో విలేకరులు పోయేది ఒకప్పుడు 10-20 ఏళ్ళ కింద. ఇప్పుడు జర్నలిస్టులు కూడా ఎవరు కూడా పోలేరు కదా. వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో అది తీసుకోవాలి. వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు శవాలు రిలీజ్ చేసారు, 14 శవాలను రిలీజ్ చేసిండ్రు. వాళ్ళు చెప్పేది 20 అంటారు, 28 అంటారు, కానీ 14 శవాలే రిలీజ్ చేసారు. 14 శవాల లోపల నీకు ముఖాలు కనపడినారు, స్పష్టంగా కనపడించే విధంగా కాకుండా వాళ్ళు ఇట్లా పడుకున్న వాటిని తీసి ఆ ఫోటోలు పెడితే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఒక చలపతి ఫోటో కనపడుతుంది, అర్థమవుతుంది చలపతి చనిపోయిండు అనేది క్లియర్. ఇక మిగిలిన వాళ్ళని ఎవరిని ఎట్లా అర్థం చేసుకోలేరు కదా. మీరు చలపతి కలిసి పనిచేశారా గతం? చలపతి నేను కలిసి పనిచేసినాము. చలపతి నాకు 94 లోపల మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా లోపల ఒక ప్లీనం సందర్భంగా అక్కడ నాకు పరిచయం అయిండు. రాష్ట్ర ప్లీనం జరుగుతున్నప్పుడు సుధా పేరుతో పరిచయం అయిండు. అప్పుడు తర్వాత నాకు 95 లోపల కూడా ఏంటంటే మహాదేవ్పూర్ ఏటునగరం ప్రాంతానికి కూడా వచ్చిండు ఆయన ఒక ట్రైనింగ్లో భాగంగా. తిరిగి ఆయన నాకు ఎప్పుడు పరిచయం అంటే 2009 నయాగడ యాక్షన్ అయిపోయిన తర్వాత, అంటే దేశం లోపల ఇది చాలా పెద్ద యాక్షన్ నయాగడ యాక్షన్ అనేది. కాబట్టి ఆ యాక్షన్ తర్వాత నాకు కలిసిండు. తర్వాత నాతో పాటుగా కూడా ఏంటంటే సిసిలో భాగంగా సిఆర్సీలో భాగంగా ఉన్నాడు. సిఆర్సీ అంటే సెంట్రల్ రీజనల్ కమాండ్, అంటే ఆయన మిలిటరీ రంగానికి కూడా ఏంటంటే ఆ తర్వాత ఆర్గనైజేషన్ నుంచి మిలిటరీ రంగానికి వచ్చిండు. అట్లా నాకు అప్పుడు పరిచయం చలపతి. ఓకే,
టెక్నాలజీ కూడా కొంత మావోయిస్టులను దెబ్బతీసిందనే వాదన ఉంది. చాలా హై టెక్నాలజీ పెరిగిందిగా ప్రభుత్వానికి వాస్తవానికి సంబంధించింది. ఇప్పటిదాకా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన చలపతి ఫోటో కూడా అందులో భాగమే. చలపతి అనేది ఎవరు కూడా గుర్తించేవాళ్ళు కాదు. 2016 ఆయన ఫోటో బయటపడేవారు. ఈ టెక్నాలజీ కూడా మావోయిస్టులను బాగా దెబ్బతీసింది. చాలా పెరిగింది ప్రభుత్వ టెక్నాలజీ అనేది అవుతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా కదా. ఇప్పుడు ఒకప్పుడు 80-85 కాలం లోపల గ్రామంలో ఒక ఇన్ఫార్మర్ సమాచారం ఇస్తే దానిపైన ఆధారపడి బలగాలు ఏదో నగరాల నుంచి రావాలి. కానీ ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు ఏంటిది, గ్రామంలో ఇన్ఫార్మర్లు ఉన్నారు, లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత అనేక అంటే డబ్బులు కూడా లక్షల కోట్లు కుప్పిస్తున్నారు కదా. డబ్బులు కుప్పిస్తున్నారు, ఇన్ఫార్మర్ నెట్వర్క్ అయింది. పోలీసులు కూడా ఎన్కౌంటర్ చచ్చిపోయినా మంచిదే, వాళ్ళు చచ్చితే కూడా వాళ్ళ కోట్లు వస్తున్నాయి కదా పోలీసులకు, అట్లా పోతున్నారు. కానీ అంతకంటే ముఖ్యంగా ఏంటంటే డ్రోన్స్ ఉన్నాయి చూడండి. డ్రోన్స్ అనేటివి కెమెరాస్ కదా. కెమెరాస్ అంటే డ్రోన్స్ ద్వారా నీకు చుట్టూ ప్రతిరోజు అంటే ఆ ఏరియాలో డ్రోన్లు తిరుగుతూనే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ల పరిధి, 50 కిలోమీటర్ల పరిధి, ఇప్పుడు బెటాలియన్ ఇప్పుడు గుప్ప దగ్గర, చింతవాగు దగ్గర ఉంటుంది అనేది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు, డ్రోన్లు పంపుతుండ్రు. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం పంపుతుండ్రు. కాబట్టి అనేక డ్రోన్స్, ఒక్కటి కాదు. ఈ డ్రోన్స్ పంపినప్పుడు ఏం చేస్తుంది, వినియోగం కూడా మావోయిస్టులు కూడా చాలా మంది ఫోన్ అంటే ఇవి పట్టేస్తాయి కదా. అంటే నీ కదలికలు, నువ్వు డేరా వేసుకొని ఉన్నా కనపడతావు. నువ్వు కదలిక డేలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నైట్ అంటే కష్టం, కానీ డేలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఫోటో తీస్తుంది. నీ ఫోటో తీసినప్పుడు ఎంతమంది ఉన్నారు, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, ఈ ఫోటో తీస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చి చూస్తే ఏంటంటే కొన్ని ముఖాలు కూడా కనపడతాయి. కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు ప్లాన్ చేయగలుగుతారు కదా. ప్రభుత్వ బలగాలు ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ అంటే రాయపూర్లో ఉండి, భువనేశ్వర్లో ఉండి, హైదరాబాద్లో ఉండి, ఢిల్లీలో ఉండి కేంద్రం అంటే వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ ఏదైతుందో ఈ ప్లాన్ ప్రకారంగా వాళ్ళ తర్వాత పోలీసు బలగాలు రావాలంటే కూడా పైన డ్రోను వస్తుంటుంది, కింద పోలీసు బలగాలు పోతుంటారు. అంటే ఏమైనా మావోయిస్టులు అంబుష్ పెడితే కూడా దాన్ని తిప్పికొట్టే అవకాశం వీళ్ళకి వచ్చింది కదా. అంటే ఎలక్ట్రానిక్ రంగం లోపల చాలా ఆధునికమైన టెక్నాలజీ డెవలప్ చేసుకుంటారు ప్రభుత్వం. ఇది తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ప్రభుత్వ బలగాలంటే సాధారణ పోలీసులు కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో కనబడి ఇలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటిదనంటే గెరిల్లాలకు వ్యతిరేకంగా గెరిల్లా వార్ఫేర్ చేసే పోలీసులు, దాన్ని యాంటీ గెరిల్లా వార్ఫేర్ అంటారు. అంటే అలాంటి ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారు. పోలీసులకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, యువకులకు ఇస్తున్నారు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఇస్తున్నారు, వాళ్ళ యొక్క మైండ్ వాష్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో డిఆర్జీలు వాళ్ళే కదా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. అవును, అంటే సాల్వాజుడుని మార్చి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్గా పెట్టారు. అంటే లొంగిపోయిన వాళ్ళని కూడా ఎక్కువ మందిని చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోపల లొంగిపోయిన వాళ్ళను నువ్వు చంపుతావు, నువ్వు మాకు సహకరిస్తావా లేదా, సహకరించకపోతే చంపేస్తామని అంటారు. కాబట్టి ఆ రకంగా అనేక మంది కూడా సరెండర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. దానితోటి వాళ్ళు విజయాలు పెరుగుతున్నాయి. లేకపోతే ఆ విజయాలు రావు కదా. ఆ విజయాలు వచ్చే మాట వాస్తవమే. అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే మావోయిస్టులు దెబ్బతింటున్నది వాస్తవమే. ఇది వాస్తవమే, దీన్ని ఏమి కాదనటానికి ఏం వీల్లేదు. కన్నమ్మగడ కనపడే వాటిని ఎవరు కాదంటారు. కానీ దీనితోటే మొత్తం నిర్మూలన అవుతుందా, ఇది శాశ్వతం అవుతుందా? తర్వాత ఈ నిర్మూలన ద్వారా కూడా అంటే ఈ నిర్మూలన చేయడం ద్వారా అంటే ఒక కమ్యూనిజాన్ని, మార్క్సిజాన్ని నాశనం చేయగలుగుతారా ఈ దేశంలో? మరి నాశనం అయితే తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు నాశనం కాలే? మళ్ళీ ఎందుకు వచ్చారు? మళ్ళీ నక్సలైట్లు ఎందుకు వచ్చారు? నక్సలైట్లు కూడా మళ్ళీ 70లో చనిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు పుట్టుకొచ్చారు? మళ్ళీ ఎందుకు? ఇదంతా ఉంది కదా చరిత్ర. అంటే చరిత్రను అధ్యయనం చేయకుండా మీరు తెలంగాణ సాయుధ పోరాటం అన్నారు. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం విపరీతంగా నడిచింది, విస్తృతంగా నడిచింది. ఇక్కడ నక్సల్వరి ఉద్యమం కూడా బాగా బలపడింది. కానీ అదే తెలంగాణ గడ్డపైన ఇప్పుడు నక్సలైట్లు లేరని పోలీసులు పదే పదే చెప్తున్నారు. కానీ మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా తెలుగు వాళ్ళు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వయసు మీరిపోయి ఉన్నారు. వాళ్ళు పార్టీ సరిగ్గా నడపలేకపోయి ఇలా ఏమన్నా జరుగుతుందంటారు? వయసుతోటి సంబంధం కాదు. వయసు అనేది ఏందో 60, 65, 70 సంవత్సరాలన్నప్పటికీ యాక్టివ్గానే ఉంటారు వాళ్ళు. వాళ్ళ మైండ్ యాక్టివ్గానే ఉంటుంది. సరే, కొంత మోకాళ్ళ నొప్పులు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంత నడక లోపల ఎంతైతే నడవాలో అంత నడవలేకపోవచ్చు. కానీ వాళ్ళ మైండ్ యాక్టివ్గా ఉండదని అనుకోవాల్సిన అవసరం లేదు. సమస్య ఎక్కడ ఉంటుందనంటే నువ్వు ఎంత యాక్టివ్ ఉన్నావు అనేది యువకుడా ముసలోని కాదు. వాళ్ళ యొక్క ఆలోచనలు మార్క్సిజాన్ని సిద్ధాంత ప్రకారంగా ఈ దేశ పరిస్థితులకు నువ్వు ఎట్లా అన్వయిస్తున్నావు, ఏ రకంగా నువ్వు చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే సమాజం మార్పు అయింది కదా. పోలీసు బలగాల లోపల వాళ్ళ ట్రైనింగు ఇవంతా వాళ్ళకి తెలుసు. డ్రోన్ టెక్నాలజీ వీళ్ళకి ఎప్పుడో తెలుసు, ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ కింద తెలుసు.
దానికి కౌంటర్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు వాళ్ళు. అంటే కౌంటర్ దానిలో భాగంగా టన్నెల్ వార్ఫేర్ అని పెట్టింది కదా, ఇప్పుడు టన్నెల్ చేశారు కదా, సొరంగాలు కూడా మొన్న ఒక 50 మీటర్ల పొడవుతోటి ఉన్న రాకెట్ లాంచర్లు కూడా తయారు చేసుకున్నారు, రాకెట్ లాంచర్ చేసుకున్నారు, మోటార్స్ చేసుకున్నారు. అంటే అవేవి ప్రభుత్వ బలగాల ముందట పోలవి, నిజమే ప్రభుత్వ బలగాలు చాలా ఐలీ కదా. తర్వాత ఇప్పుడు ఆయుధాలు కూడా మనం చూసినాం. ఇప్పుడు ఆయుధాలు ఏమున్నాయి, అన్ని 12 బోర్స్, దాదాపు అన్నీ చాలా నాసిరకమైనది. నాసియే కాదు, వాళ్ళ కాడ కాల్చిన తూటాలు కూడా తక్కువ, వాళ్ళ తూటాలు అయిపోయినాయి. వాళ్ళ కాడ చూస్తే వాళ్ళ పోచుల పట్ల తూటాలుగా అవి ఉన్నట్టుగా లేవు, అయిపోయినాయి. మరి పోలీసు బలగాలకు 100 తూటాలు ఉన్నాయి కదా, వస్తాయి కదా. అంటే ఒక శక్తి, ఒక పెద్ద శక్తి ముందట మావోయిస్ట్ అనే శక్తి చాలా చిన్నది. కానీ చిన్న శక్తి అయినప్పటికీ వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు. వాళ్ళకి ప్రజానికంతో బలాన్ని పెట్టుకుంటారు, వాళ్ళు చివరి వరకు పోరాటానికి ఉంటారు. వాళ్ళ బలం అదే. కాబట్టి ఆ బలం వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలం ఏందో వాళ్ళకి తెలియంది కాదు. ఒకప్పుడు ముగ్గురితోటి స్టార్ట్ అయ్యారు కదా, ముగ్గురితోటి స్టార్ట్ అయిన వాళ్ళు మరి 1000 మందికి పెరిగినప్పుడు అంటే చిన్న శక్తిగా ఉండి పెద్ద శక్తిగా మారాలనుకుంటున్నారు. కాబట్టి ఈ క్రమం ఏమవుతుంది అనేది ఎందుకు మనం ఇవ్వాలా, నేను అనేది ఏంటంటే ఇవ్వాలా అది నిర్మూలించబడుతుంది. 2026 నాటికి నిర్మూలించబడుతున్నది. అది మనం అట్లా చెప్పలేము. అది అంటే చలపతి లాంటి కీలక నేతను కోల్పోయాం మనం. ఇంకా చలపతి స్థాయి నాయకులు ఎవరెవరు పార్టీలో యాక్టివ్గా ఉన్నారు? చాలామంది ఉంటారు. ఇప్పుడు దాంట్లో పట్ట వాళ్ళు, ఇప్పుడు నేనున్న చూసిన వాళ్ళు వేరు వాళ్ళు ఉంటారు. తర్వాత కొత్త వాళ్ళని కూడా తీసుకున్నారు వాళ్ళు. అంటే అనేక మందిని కూడా ఏంటంటే తీసుకుంటారు, డెవలప్ చేసుకుంటారు. రిక్రూట్మెంట్ ఇంకా జరుగుతుంది, యాక్టివ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అంటారా? ఎక్కువ తక్కువ ఎప్పుడు జరుగుతుంది కదా, జరగకుంటే ఎందుకు ఉంటుంది. రిక్రూట్ అనేది ఏందో వాళ్ళు మెయిన్ చేసుకునేదే ఓన్లీ యుద్ధం కాదు, వాళ్ళు చేసేది ఏంటంటే ప్రజలను నిర్మాణపరంగా తయారు చేసుకోవాలి, పార్టీని నిర్మించుకోవాలి. ఇది కదా వాళ్ళ మెయిన్ లక్ష్యం. అది యుద్ధం అనేదే కాదు, యుద్ధం అనేది సెకండరీ విషయం. వాళ్ళకు మొదటి విషయం ఏంటంటే ప్రజలను సంఘటితపరచాలి. వివిధ అంటే రైతు సంఘంగా, కార్మిక సంఘంగా, ఉద్యోగ సంఘంగా, లేకపోతే అనేక రకాలుగా సంఘాల నిర్మాణం చేయడం, ఆ సంఘాల నుంచి తిరిగి పార్టీ సభ్యులుగా, గెరిలా సభ్యులుగా తయారు చేసుకోవడం, మళ్ళీ వాళ్ళను నాయకులుగా ఎదిగించడం అనే క్రమం కదా. కాబట్టి ఇది అంటే ఇప్పుడు భారతదేశం 140 కోట్ల జనాభా. మరి ఈ 140 కోట్ల జనాభాను ఈ దేశాన్ని విముక్తి చేయాలంటే పార్టీ విస్తరించాలి కదా. ఓన్లీ బాంబుల ద్వారా, పోలీసులను చంపడం ద్వారా వాళ్ళేమీ విప్లవం వస్తుందని వాళ్ళకేం లేదు, ఏనాడు లేదు వాళ్ళకు. అంటే తెలంగాణలో మళ్ళీ బలపడాలని ప్రణాళికలు రచిస్తుంది మావోయిస్ట్ పార్టీ అని. ఇప్పుడున్న పరిస్థితులు సాధ్యమేనంటారు? అంటే ఇప్పుడున్న పరిస్థితులు కూడా కష్టము. ఇప్పుడున్న పరిస్థితులు కష్టము అని అంటే ఏమీ చేయలేమనేది కాదు నా ఉద్దేశంలో. కష్టం అంటే అసాధ్యం కాదంటారు? అసాధ్యం ఏది కాదు, గతం లాంటి పరిస్థితి రాదు. కానీ వాళ్ళు ఏ పరిస్థితి లోపటైనా మావోయిస్టులు అనే వాళ్ళు ప్రజలలో భాగంగా, అంటే నీళ్ళలో చేపలాగా ఉంటూ ఆర్గనైజ్ చేయడం అనేది వాళ్ళు చేస్తారు. ఎక్కడైనా చేస్తారు. వాళ్ళు ఏ రకంగా చేస్తారు, ఎట్లా చేస్తారు, వాళ్ళ విధానాలు ఏముంటాయనేదో అవన్నీ చర్చనీయాంశాలు. అవి ఎట్లా ఉంటాయో మనం కూడా చెప్పలేం కదా. వాళ్ళు ఏం మార్చుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో దోపిడీ ఉన్నది, అవినీతి ఉన్నది, నిరుద్యోగం ఉంది కదా. కోట్ల మందికి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు భారతదేశంలో 40 కోట్ల జనాభా అసంఘటిత రంగంలో కార్మిక వర్గంగా ఉన్నారు. అసంఘటిత రంగంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు, పట్టణాలు ఉన్నారు, షాపు లోపల ఉన్నారు 10,000కు, గ్రామాల లోపల 10,000 వస్తలేవు, 5,000 వస్తున్నాయి. వాళ్ళు పని చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు ఉద్యోగాలు రావు కదా, వాళ్ళకి తినడానికి తిండి లేదు కదా, రైతులకు గిట్టుబాటు ధర లేదు కదా. మరి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏం ఆలోచిస్తారు? వాళ్ళ కళ్ళ ముందట ఆదాని, అంబానీ లేదా బలిసిన వాళ్ళకు, అంటే వాళ్ళకు పదవులు వస్తాయి, డబ్బులు వస్తాయి, అధికారం వస్తుంది. మరి మీ కష్టపడ్డా రాలేదనే ఇది ఒకటి ఉంది కదా. అంటే మావోయిస్ట్ పార్టీ అంటే ఏమనుకుంటారు? మావోయిస్ట్ పార్టీ దొంగలా, వాళ్ళు ఏమైనా గుండాలా, అవినీతి పరులా, రేపిస్టులా, వాళ్ళ అంబానీ ఆదానిలా? వాళ్ళు ఎవరి కోసం పోయినరు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? రైతులు. ఇప్పుడు దామోదర్ ఉన్నాడు, దామోదర్ తల్లి అక్కడ చూసినాం కదా, ఆమె ఇంటర్వ్యూ చేశారు. ఆమెకు తిండికి లేదు, గుడిసెలో ఉన్నది. మరి దామోదర్ రాష్ట్ర కమిటీ మెంబర్ మరి ఏం పంపుకున్నాడు, ఏం చేసిండు అంటే ఇదంతా గమనిస్తారు కదా. ఎందుకు పోయినరు వీళ్ళు, ఎందుకు పనిచేస్తుండ్రు అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు నిర్మూలించవచ్చు కాక కొంతమందిని. కానీ మావోయిస్టులు స్పాటకస్ చనిపోతే ఏమనుకున్నారు? స్పాటకస్ ఇవ్వాలటికి కూడా ఏనాడో 1000 సంవత్సరాల క్రితం స్పాటకస్ చనిపోతే, వేరే దేశాల్లో చనిపోతే, ఇవాళ స్పాటకస్ ప్రజల్లో ఒకటి హీరో. చార్వాకులు చనిపోయారు ఈ దేశంలో, చార్వాకులు హీరో.
లోకాయుతులు హీరో, భగత్ సింగ్ హీరో. భగత్ సింగ్ ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడిది? భగత్ సింగ్ ఉన్నాడు. అసలు భగత్ సింగ్ గురించి ఎంతమందికి తెలుసు? ఆనాడు టీవీ లేదు, పేపర్ లేదు, మీడియా లేదు. భగత్ సింగ్ అంటే నేరస్తుడు అన్నారు. చట్టానికి వ్యతిరేకం వచ్చే బ్రిటిష్ వాళ్ళ రాజ్యం కదా. మరి ఇవాళ భగత్ సింగ్ ఎలా వేగు చుక్క నిలిచిండు. కాబట్టి ఇవాళ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, నేను వాళ్ళ లైన్ తప్పు కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే, ఈ దేశం పెట్టుబడిదారి వ్యవస్థ అని చెప్తాను నేను. ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని చట్టబద్ధంగా ఆర్గనైజ్ చేయాలి. వాళ్ళ లైన్ వేరు. వాళ్ళ లైన్ ఏంటంటే ఇవాళ ఒక స్థావర ప్రాంతాలు ఎర్ర సైన్యం ప్రకారంగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుండ్రు. దాని ప్రకారం వాళ్ళు నమ్ముతున్నది తప్ప ఉప్పు అనేది వాళ్ళు తేల్చుకుంటారు. కానీ వాళ్ళను వీరులుగా గుర్తిస్తున్నారు కదా. నువ్వు వీరులుగా గుర్తించే వాళ్ళను నేనేమంటున్నానంటే, అది తప్పని అనుకున్నప్పుడు చట్టపరంగా నువ్వు ఏదైతుందో అందరిని చంపుకుంటూ ఎందుకు పోతున్నావు? నువ్వు నిర్మూలించడం అనేది, ప్రజలు కూడా చనిపోతున్నారు కదా, ఆదివాసులే కదా. ఇప్పుడు నువ్వు గెరిల్లాలో ఆదివాసులే, సాధారణ ప్రజలు ఆదివాసులే. మరి ఆదివాసులు అంటే దేశం లోపల 7% దాటి ఉన్నది. మావోయిస్టులు కూడా కొంతమంది ఆదివాసులు 99% ఆదివాసులే. ఇప్పుడు ఎవరు చలపతి కాకుండా అలా ఉన్నోళ్ళు ఎవరు? అలా గుడ్డు అంటారు జయరాం అంటే ఆయన దక్షిణ బస్తరు ఆదివాసి. ఆయనే కావచ్చు, జయరాం ఉండే అవకాశం ఉంది. చలపతితో పాటుగా జయరాం అనే అతను ఆదివాసి, దక్షిణ బస్తరు. తర్వాత అంజు అని అంటే జయరాం భార్య, ఆమె కవిత, ఆమె పేరు కవిత అని కూడా అంటారు. ఆమెది కూడా దక్షిణ బస్తరు ఆదివాసి. అలా ఉన్న వాళ్ళందరూ ఆదివాసీలు. ఎవరున్నారు? ఎవరున్నా ఇప్పుడు చలపతి చరిత్ర కూడా చదివితే చలపతి ఏంటిది? ఒక రైతు కుటుంబంగా ఒక చదువుకున్నాడు. తర్వాత ఉద్యోగం కూడా ఆయనకు వచ్చింది. కానీ ఆయన ఆకర్షితుడైపోయి పోయిండు. సెరికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసిపోయిండు. ఆయన ప్రజల కోసం పోయిండు కదా. ఆయన ఏవో డబ్బుల కోసం పోలే కదా. ఆయన ప్రజల కోసం పోయి కష్టపడి పనిచేస్తుండు. ఆయన 2 మోకాల సమస్యలు, 2 కట్టెలు కనపడుతున్నాయి కదా. 2 కట్టెలు పట్టుకొని కష్టమైన ఆయనకు 60 సంవత్సరాలు, 60 సంవత్సరం ఉంది. కానీ ఆయనకి ఇతరంతా బాగానే ఉంది. బీపీ లేదు, షుగర్ లేదు, ఇంకేమీ లేవు. ఆయనకు యాక్టివ్గానే ఉంటాడు. కానీ 2 మోకాల సమస్యలున్నాయి. కానీ మరి గుట్టలలో రాత్రి ప్రయాణం చేయాలి. అందుకోసం 2 కట్టెలు పట్టుకొని నడుస్తుండు ఆయన. అంటే మరి ఆయన ఆ స్పిరిట్ ఉన్నది ఆయనకు. అంటే ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి ఉన్నది? ప్రజల కోసం పని చేయాలనే స్పిరిట్. చివరి వరకు తన ప్రాణం పోయినా పర్లేదు, కానీ ప్రజల కోసం, సిద్ధాంతం కోసం పని చేయాలనే స్పిరిటే కదా ఆయన నడుపుతున్నది. కాబట్టి ఇది ఏదైతుందో ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు కదా. నువ్వేమన్నా చెప్పు, నువ్వు వాళ్ళని నేరస్తులు అనగలుగుతావా, గుండగలను అనగలుగుతావా, ఏమనగలుగుతావు? నువ్వు చట్టపరంగా నేనేమంటున్నానంటే, లేదు నీ చట్ట ప్రకారంగా వాళ్ళు తుపాకులు పట్టుకుంటుండ్రు కదా, పట్టుకున్నారు, ఈ చట్టానికి వ్యతిరేకంగా అవును చట్టం పట్టుకున్నప్పుడు మరి నువ్వు మరి నువ్వు అంటే లొంగిపోని అంటున్నావు. లొంగిపోండేందుకు చర్చలు రమ్మని పిలవచ్చు కదా. నువ్వు చర్చలకు రా. మరి ఇప్పుడు ఈ సమస్య ఏవైతుందో చర్చలు రామని పిలవచ్చు. వాళ్ళతో నువ్వు ఎట్లా యుద్ధం చేసినట్టు చేస్తున్నావు కదా. ఈ దేశ పౌరులపై నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు? ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చలు జరిపారు. ఆ చర్చల తర్వాతే మావోయిస్టు పార్టీ వరుసగా ఎదురు దెబ్బలు తగిలి కోలుకోలేని విధంగా ఇప్పుడు ఇంత బలహీనపడటానికి ఆ చర్చల తర్వాత వరుస క్రమంలో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఇక రకరకాల కారణాలతో మళ్ళీ చర్చలకు పిలిస్తే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ వస్తుందా? నేను వస్తారా రాదా అనేది నేను వేరు. నేను ప్రభుత్వం తరఫు నుంచి నేను చెప్పే విషయం ఏంటంటే, అది ఏం జరుగుతుంది అనేది వేరు. నేను అనేదంటే ఒక రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం చేయాల్సిన డ్యూటీ ఏంటిదనంటే, నువ్వు ఎన్కౌంటర్ చేసేదానికో నీకు రాజ్యాంగ హక్కు ఉంది. అంటే పట్టుకోవడానికి పోయినప్పుడు మరి వాళ్ళు కాల్పులు చేసినప్పుడు నువ్వేం చేయాలంటే కాల్పులు చేయాలనేది రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగ ప్రకారం ఉన్నట్టు మరి రాజ్యాంగ ప్రకారంగా నువ్వు చట్ట ప్రకారంగా ప్రవర్తించు. నువ్వు బాంబులు ఎందుకు వేస్తున్నావు? విషం ఎందుకు పెడుతున్నావు? 100 మంది పోయి దాడి చేసి ర్యాపిడ్ ఫైర్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇది కాదు కదా. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ ఇప్పుడు ఇది కూడా నిదర్శనం. మొదటగా మనకేం చెప్పిందంటే ఇద్దరు పోయి 10 మంది అన్నారు, 12 మంది అన్నారు, 14 అన్నారు, తర్వాత 20 అన్నారు. ఇప్పుడేంది ఇవాళ చూస్తే 28 అన్నారు. రోజు సంఖ్య ఎందుకు పెరుగుతుంది? వాస్తవంగా మావోయిస్టులు అనే వాళ్ళు గెరిల్లాలు ఎవరైతున్నారో వాళ్ళు అర్ధగంట, గంట, 2 గంటల కంటే ఎక్కువ ఉండరు నా ఉద్దేశంలో. వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు కంపల్సరీ ఒక నిజంగా ఎన్కౌంటర్ జరిగితే వాళ్ళు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు 2 రోజులు 3 రోజులు కాల్చే తూటాలు ఎక్కడనే వాళ్ళ కాడ వాళ్ళు కాల్చుకుంటే ఎట్లుంటారు? ఉండరు కదా. సినిమా కాదు కదా. అంటే 3 రోజులు కూడా నీకు దొరుకుతున్నాయి అంటే దాని అర్థం ఏంటిది? ప్రజలకు అనుమానాలు కదా. ఫేక్ ఎన్కౌంటర్ అంటారు కదా. నువ్వు పట్టుకొచ్చి చంపుతున్నావు, ప్రజలను చంపుతున్నావు, లేకపోతే దొరికించుకొని ముందే విషయం పెట్టి చంపుతున్నావు. నేను ఎవరు నమ్మాలి ఇది ఎన్కౌంటర్ అంటే? ఫేక్ ఎన్కౌంటర్, అన్ని ఫేక్ ఎన్కౌంటర్ అంటుండ్రు. అసలు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయనకు 3 అంచెల భద్రత ఉంటుంది. అసలు భద్రత ఎలా ఉంటుందండి మీ ఇలాంటి కేంద్ర కమిటీ సభ్యులకి? వాస్తవానికి ఆ లోపల అడవి లోపల
ఎలాంటి భద్రత ఏర్పాటు చేసుకుంటారు మీరు? భద్రత ఉంటుంది నాయకత్వానికి. ఏ స్థాయికి ఆ స్థాయి, కమాండర్ నుంచి మొదలు పెడితే జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, సీసీ మెంబర్ అంటే పెరిగినా కొద్ది ఏంటంటే అంటే మొదటగా ఒక్క గార్డు లేదా 2 గార్డులు, 4 గార్డులు, 8 గార్డులు ఆ చొప్పున ఉంటుంది. అది వాళ్ళ స్థాయిని బట్టి వాటిని బట్టి ఏంటంటే ఆ గార్డ్స్ అలాట్మెంట్ అనేది ఉంటుంది అది. కాబట్టి ఓ సీసీ మెంబరు, ఇప్పుడు చలపతి సీసీ మెంబర్ అనుకుంటే ఆయనకు మరి 8 మంది ఉండరా, 10 మంది ఉండరా అంటే ఇప్పుడు నిరంతరం మారుతుంది కదా. పాతగా ఉన్నట్టే ఉండాలని ఏమీ లేదు. నేను 7 ఏళ్ల కింద ముచ్చట చెప్తే ఇదే ఉండాలని లేదు కదా. అంటే వాళ్ళ సంఖ్యని బట్టి, పరిస్థితులను బట్టి గార్డ్స్ సిస్టమ్ 37 సంవత్సరాలు మీరు అజ్ఞాత జీవితం నేను 35 సంవత్సరాలు నేను అండర్ గ్రౌండ్ పార్టీ, మా పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ పనిచేసిన అడవిలోనే మీరు కూడా ఉండేవాళ్ళు. నేను ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు మీరు గరియాబంద్ అంతా చూసామంటున్నారు కదా, అక్కడ మీరు ఉండటానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటారు? అంటే ఒక చోట అట్లా ఉంటారా, లేకుంటే నిరంతర ప్రయాణాలు? నిరంతరము మొబైలే ఉంటుందండి. నిరంతరం కూడా ప్రతి గంటకు ఉండొచ్చు, రోజుకు ఉండొచ్చు. అంటే పరిస్థితిని బట్టి, మన వీలుని బట్టి ఉంటుంది. ఒక్కో సందర్భం మీటింగ్ ఉందనుకో, 5 రోజుల మీటింగ్, 10 రోజుల మీటింగ్, లేదా క్లాసెస్ ఉంటుంది, 15 రోజులు ఉంటుంది, మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది, 1 నెల రోజులు ఉంటుంది. అంటే వాటిని బట్టి ఉంటుంది. లేదా కొన్ని ప్రాంతాల్లో పట్ల మనం వెంటనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పోవాలనుకుంటే ఆడ గంట 2 గంటలు ఉంటాం, వంట చేసుకుంటాం, తింటాం, వెళ్ళిపోతాం. అంటే నిరంతరము మొబైల్ లోపల, చలనం లోపలనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి రకరకాలుగా ఉంటుంది. ప్రత్యేకమైన ఏర్పాట్లు అంటూ అక్కడ ఇల్లు ఉండదు, ఏముండదు కదా. ఎండ అయితే చెట్టు కింద ఉంటాం, చెట్టు ఉంటే చెట్టు లేకపోతే పైన గుడ్డ కట్టుకుని ఉంటాం ఎండకు. వర్షం వస్తే టెంట్ వేసుకుంటారు, కొద్దిసేపు ఆడ ఉండాలి, 4 గంటలు ఉండాలి, వర్షం వస్తుందంటే టెంట్ వేసుకుంటారు. చలి అయితే బట్టలు ఉంటే కోట్ వేసుకుంటారు. కాబట్టి దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ ఉండవు. ఎక్కడ వీలైతే అక్కడ ఉంటారు. గెరిల్లాకు ఇది అనే రూల్ ఏమి లేదు. ఏది ఇది తినాలి, అది తినొద్దని రూల్ లేదు, ఇట్లా ఉండాలి, అట్లా ఉండొద్దన్న రూల్ ఏం లేదు. తను ఎగ్జిస్ట్ కావడానికి ఏదైనా ఉంటుంది. చాలా కఠినమైన జీవితానికి అలవాటు పడాలి. కఠినమైన జీవితం, చాలా కఠినమైన జీవితం అది. ఇంత కఠినమైన జీవితాన్ని ఒక ఐడియాలజీ కోసం, ఒక ఆశయం కోసం ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మావోయిస్ట్ పార్టీకి అదే ఐడియాలజీ ఉందంటారా? ఇప్పుడు కొత్తగా చేరుతున్న వాళ్ళు అదే ఆశయాల కోసం, అదే స్పిరిట్తోని పార్టీలో చేరుతున్నారా? వాళ్ళు చేరే వాళ్ళు ఎవరైనా అదే ఐడియాలజీ. ఎవడన్నా అంటే ఒకరో ఇద్దరు పోలీసులు పంపిస్తే ఇన్ఫార్మల్, ఒకరో ఇద్దరు ఎక్కడైనా వేలాది మందిలో ఒకరిద్దరు వస్తే వేరు. కానీ సాధారణంగా అలా చేరేటప్పుడు కఠినమైన జీవితమే కదా. కఠినమైన జీవితం అనుకున్నప్పుడు ఇంకా వేరే అక్కడికి పోయి ఏం సంపాదించుకుంటాం అనుకుంటారు? అక్కడైతే ఆస్తులు సంపాదించుకోవడానికి పోరు కదా. ఆస్తుల కోసం, డబ్బుల కోసం ఎవరు పోరు. ఎందుకంటే అలా పోయి కష్టపడే కదా. తిండికి కష్టమే, నడకకు కష్టమే, లేకపోతే ఎప్పుడైనా ప్రాణాలు పోవచ్చు. ప్రాణాలు పోతే అనుకున్న దాంట్లో ఇప్పటికి ఎందుకు పోతారు వాళ్ళు? అలా పోయి అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు గారు లేకపోతే ఇంకెవరు కారు కదా, ఉద్యోగాలు రావు కదా. అలాగ పోతే డబ్బులు రావు కదా. తల్లిదండ్రులను వదిలిపెట్టుకోవాలి, భార్య పిల్లలను వదిలిపెట్టుకోవాలి, ఫ్రెండ్స్ను వదిలిపెట్టుకోవాలి కదా. కాబట్టి అందులో ఇంకా వేరే ఉండదు కదా. పీపుల్స్ వార్ ఉన్నప్పటికీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి అన్నీ కలిసినాయి. పీపుల్స్ వార్ ఉండేది అప్పట్లో, ప్రజాపంద రకరకాలైంది. ఇప్పుడు అన్నీ కలిపి మావోయిస్ట్ పార్టీగా మారింది. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఏమన్నా ఉందంటారు? మీరు ఏం గమనించారు? తేడా అనేది ఏందో, పీపుల్స్ వార్ పార్టీ ఒకనాడు పీపుల్స్ వార్ ఒకటే, ఆ తర్వాత అనేక సంస్థలను కలుపుకున్నది. పార్టీ యూనిటీని కలుపుకున్నది, తర్వాత నక్సల్బరీ గ్రూప్ను కలుపుకున్నది. ఆ తర్వాత పెద్ద కలయిక ఏంటంటే ఎంసీసీ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ అనేది ఏందో ఆ పార్టీని కలుపుకున్నది. అంటే ఆ పార్టీ కలవడం ద్వారా 2004 లోపట అంటే ఒకటైంది. 2004 లోపల ఒకటయ్యి మావోయిస్ట్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ పేరు మార్చుకొని, అంటే ఈ 2 పార్టీల పేరు మార్చుకొని కొత్తగా సిపిఐ మావోయిస్ట్ పార్టీ అనేది పేరు పెట్టుకున్నది. అంటే సైద్ధాంతికంగా, సిద్ధాంతపరంగా మార్క్సిజమే ఈ 2 పార్టీలకు ఉండేది. కానీ ఈ దేశ విధానాలకు సంబంధించిన దాంట్లో కొన్ని చర్చించుకొని ఒకే విధానంగా రూపొందించుకున్నారు. ఆనాడు డాక్యుమెంట్లు రాసుకున్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రకారంగా నడుస్తున్నది అది. దాంట్లో ఇంకా ఇప్పుడు కొత్తగా అంటే మార్పులు చేసుకుంటే పార్టీగానే మార్పులు చేసుకోవాలి తప్ప అంటే ఎంసీసీ ప్రకారంగా, పీపుల్స్ వార్ ప్రకారంగా ఇప్పుడు ఏమీ లేదు, అంతా కలిసిపోయింది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే జనతన్ సర్కార్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? జనతన సర్కార్లు మొట్టమొదటగా అంటే పీపుల్స్ వార్ చరిత్ర లోపల తెలంగాణలో ప్రారంభమైనాయి. తెలంగాణ లోపల ప్రారంభమైనాయంటే 95 తర్వాత అంటే ఒక కింది నుంచి రాజ్య కమిటీలు పెట్టాలని చెప్పి గ్రామ రాజ్య కమిటీలు అనేవి ఏర్పాటైనాయి.
అంటే తెలుగు భాషలో గ్రామరాజ్య కమిటీ. ఈ గ్రామరాజ్య కమిటీలు ఇక్కడ వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ లోపల, నిజామాబాద్లో ఎక్కువ పెట్టినప్పుడు, నిజామాబాద్ లోపల దాదాపు చాలా ప్రాంతాల లోపల గ్రామరాజ్య కమిటీలు ఉన్నాయి. అంటే గ్రామరాజ్య కమిటీల ద్వారా అక్కడ రోడ్స్ వేసుకోవడము, తర్వాత విద్యాలయాలు నిర్మించడము, తర్వాత ఆసుపత్రులు నిర్మించడము, ఇంకా అనేక రకాలుగా కూడా సదుపాయాలు చేయడం నిజామాబాద్లో చేశారు. ఇప్పుడు దామోదర్ చనిపోయిన కాలువపల్లి గ్రామం లోపల కూడా గ్రామరాజ్య కమిటీ ఉన్నది. అంటే బలమైన గ్రామం. ఆ గ్రామం నుంచి దాదాపు 10ల సంఖ్య లోపల పార్టీలో రిక్రూట్ అయినారు. అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా బడే నాగేశ్వరరావు, ప్రభాకర్ అంటే ఆయన జిల్లా కమిటీ మెంబర్గా చనిపోయిండు. భారతక్క కరోనా సందర్భంగా చనిపోయింది. భారతక్క ఆమె కూడా 84 లోపల రిక్రూట్ అయింది. నాతో పాటుగా రిక్రూట్ అయ్యి నాతో పనిచేసిన దళ సభ్యురాలు ఆమె. తర్వాత భారతక్క కొడుకు అశోకు ఆయన ఒక కమాండర్గా గడిచిరోలో పనిచేసి చనిపోయిండు. తర్వాత ఇప్పుడు దామోదర్ అంటే ప్రభాకర్కు సంబంధించిన వాళ్ళ అంటే తమ్ముడు అవుతాడు, సొంత తమ్ముడు కాదు, వాళ్ళ పెదనాయన చిన్నాయన కొడుకుడు దామోదర్ చనిపోయిండు. ఇంకా చాలామంది చనిపోయినరు. అంటే గ్రామరాజ్య కమిటీ ఇక్కడ ఉంటే డీకే లోపల జనతన సర్కార్ అంటే ఆ ప్రజల భాషకు తగినట్టుగా కోయ భాషలో జనతన సర్కారు, సర్కార్ హిందీ పదం, జనతన అనేది ఏందో అది అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. వేరు రాష్ట్రాల్లో వేరు పేర్లు పెట్టుకుంటారు. అది డీకేలే ఉంది. జార్ఖండ్లో కూడా గ్రామరాజ్య కమిటీలు ఉన్నాయి. అంటే తగ్గిపోయినాయి, ఇప్పుడు చాలా తగ్గినాయి. అంటే వేరు ప్రాంతాల్లో అంటే వాటిల్లో మీరు ఆశించిన ఫలితాలు వచ్చినాయా? వాటి ఏర్పాట్లు ప్రారంభంలో వచ్చినాయి. ప్రారంభంలో మంచి ఒక ఇన్స్పిరేషన్గా ఉండే, కానీ రాజ్యంకి నిర్బంధం లోపల ఇప్పుడు డీకే లోపల కూడా గతంలో ఉన్న స్థితిలో లేవు. రాజ్యంకి దాడి తీవ్రంగా ఉన్నది. తర్వాత ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళు చెల్లాచెదరైపోయి ఇప్పుడు ఆంధ్రకు, తెలంగాణకు, తర్వాత తమిళనాడుకు పోయారు, వలస పోయినరు. సగం మంది ప్రజలు వలస పోయినరు. తర్వాత వాళ్ళు నిరంతరం ఇప్పుడు అంటే ఇప్పుడు 2004 కానుంచి అక్కడ సల్వాజుడం ద్వారా, రాజ్య నిర్బంధం ద్వారా అంటే దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ యుద్ధం చేస్తున్నారు ప్రజలు కూడా యుద్ధం చేస్తున్నారు కదా. మిలిషియాలో భాగంగా గ్రామం లోపల వాళ్ళు మిలిషియా పెట్టుకుని గ్రామరాజ్య కమిటీ నిర్మించుకున్నారు. మరి నిరంతరము దాడి ఇప్పుడు ఇవాళ అమిత్ షా వచ్చి ఇప్పుడు ఇవాళ దాడి చేయడం కాదు, 20 సంవత్సరాలుగా జరుగుతున్నది కదా. 20 సంవత్సరాలుగా ఆ ప్రజలు తిండికి లేకుండా కష్టపడుతూ యుద్ధం చేయడం ఎంతకాలం చేస్తారు? అంటే వాళ్ళకి మద్దతుగా దేశవ్యాప్తంగా రావాలి కదా. దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాలు రావాలి. కానీ తెలంగాణ, ఆంధ్ర దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి మద్దతు లేనప్పుడు ఆ యుద్ధం అనేది ఎంతో బలహీనపడుతుంది కదా. బలహీనపడ్డమాట వాస్తవం. అది నేను అందుకోసం ఏం చెప్తున్నట్టు దండకారణ్యం కూడా బలహీనపడ్డది, గతంలాగా లేదు. అయితే ఈ బలహీనతనే అంటే ఇలా ఛత్తీస్గఢ్ లోపల, డీకే లోపల బలహీనతనే మొత్తం నిర్మూలిస్తున్నది భ్రమపడకూడదు. నేను చెప్పేది అంటే బలహీనపడ్డమాట వాస్తవం, దెబ్బతింటున్నమాట వాస్తవం. కానీ దెబ్బతిన్నదే శాశ్వతం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రాల్లోనే కదా మీ కదలికలు ఎక్కువ. లేదు, ఒరిస్సాలో ఉంది, ఒరిస్సా, జార్ఖండ్లో ఉంది, బీహార్లో ఉంది, బెంగాల్లో ఉంది, బెంగాల్లో కూడా ఉంది కదా, బెంగాల్లో ఉంది, అస్సాంలో ఉంది, వేరు రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రలో అంటే సరే తక్కువ, చాలా తక్కువ. తమిళనాడులో, కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది. ఎంత ఉందనేది వేరే విషయం. తక్కువ ఉంది. వాళ్ళ పార్టీ అనేది ఉందో వాళ్ళు వేరు పద్ధతుల పట అంటే సిద్ధాంతాన్ని పట్టుకొని వాళ్ళు వేరు పద్ధతుల పట ఆర్గనైజ్ చేస్తుండ్రు. రేపు ఎట్లా మారుతుందో కూడా చెప్పలేము కదా, నీ చేతిలో ఉండదు కదా. నేను అనేది అంటే కేంద్ర ప్రభుత్వం నువ్వు ఉన్నావు, కేంద్ర ప్రభుత్వం నువ్వు ఎంత చేస్తాను అనుకున్నా కదంటే రాజకీయ అస్థిరత వస్తుంది, దేశంలో రాజకీయ అస్థిరత ఉంటుంది. తర్వాత దేశంలో కూడా సంక్షోభం ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, అవినీతి ఉన్నది. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజలు కూడా ఎక్కడో కాడ ఆలోచిస్తారు కదా. ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు మనం చూస్తే తుపాకులు పట్టుకుంటారా లేదా వేరు, కానీ ఆ పార్టీ అంటే అరణ్యమా వాళ్ళు ప్రజల కోసం చనిపోతారు కదా. ప్రజల కోసం చనిపోయే వీరోలు కదా. మరి వాళ్ళు ఏమి అవినీతి చేయటం లేదు కదా. మరి వాళ్ళ హీరోలు, ఆ హీరోలను కాబట్టి అని చెప్పి ఎంతమంది ఇప్పుడు మనం టీవీ న్యూస్ మనం పెట్టుకున్నాం, దీన్ని ఎంతమంది చూస్తారు? వేలాది మంది చూస్తున్నారు కదా. వేలాది మంది చూసే వాళ్ళు షేరింగ్స్ అవుతున్నాయి. వాళ్ళందరిలో కూడా మెజారిటీగా, కొద్దిమంది కూడా దాంట్లో తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మెజారిటీగా ఏముందంటే అరే అట్లా చంపడం తప్పు కదా, అది బూటకి ఎన్కౌంటర్ కదా, ఇది ఎట్లా కరెక్టు అని అంటుండ్రు కదా. అంటే ఇది సమాజం ఆలోచిస్తుంది కదా, సమాజం ఆలోచిస్తుంది కాబట్టి. సమాజం అంటున్నారు, సమాజంలో ఉన్న రుగ్మతల కోసం కొట్లాడుతున్నాం అంటున్నారు. అది సమాజంలో ఉండి కదా కొట్లాడాలి. అడవుల్లో ఉండి ఏం చేస్తారు? అడవుల నుంచి మీరు అడవుల్లో ఉండి ఫైట్ చేసి ఏం సాధిస్తారు? వాళ్ళేమి అంటే ఆ పార్టీ సిద్ధాంతంకి వచ్చే వరకును వాళ్ళ పార్టీ అదే అడవులో ఉండటానికి ఉన్నది కాదు. ఒకనాడు తెలంగాణలో ఉన్నది, హైదరాబాద్లో ఉంది, బాంబేలో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది, అన్నిట్లో ఉన్నది. అది ఇక్కడ దెబ్బతిని ఏంటంటే అడవికి పరిమితమైంది. ఇప్పుడు అడవికి పరిమితం ఎందుకైంది అనుకున్నప్పుడు నేను చెప్పే విధానము
అంటే అనుసరించే విధానం ద్వారా ఏదైతుందో అక్కడికి నెట్టబడ్డాం. వాళ్ళేం కోరుకుంటలేరు, అంతటా కూడా విస్తరించాలనేది వాళ్ళ సిద్ధాంతం. కానీ వాళ్ళ అడవికి పరిమితం కావడం ద్వారా ఈ ప్రజలు మనం ఆర్గనైజ్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఇది పెట్టుబడిదారు సమాజము. పెట్టుబడిదారు సమాజంలో కూడా చట్టపరంగానే, నేను చెప్పేది అంటే చట్టపరంగానే సంఘటితపరచాలి. చట్టపరంగానే కమ్యూనిస్ట్ రాజకీయాలని మనం చెప్పాలి. చెబుతూనే మనం సంఘటితపరచాలి. మనం ఇవాళ వెంటనే యుద్ధం అనే దాని ద్వారా ఏంటంటే ఇవాళ అంటే ఈ రకంగా మనం ముందుకు పోలేము, ఎక్కువ పోలేము. అంటే మనం బహిరంగంగా కూడా చట్టపరంగా ఉండాలి అనేది నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు నేను చెప్పంగానే వాళ్ళు ఎట్లా మారుతారు? వాళ్ళు ఇప్పుడు తుపాకుల కింద పెట్టి రాలేరు కదా. మరి నేను అందుకోసం ఏంటంటే ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వానికి ఛాన్స్ కదా. నేను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే మీరు నిర్మూలించడం ద్వారా మీరు వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నారు. కొద్దిమంది మిమ్మల్ని పొగడొచ్చుగాక పొగుడతారు, విజయం అని చెప్పి మీకు కితాబులు ఇచ్చే వాళ్ళన్నారు. కానీ ప్రజలు, సాధారణ ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు మిమ్మల్ని. వాళ్ళని చంపిన మీరు ఎట్లనైనా చంపండి, ఎట్లా చంపినా మిమ్మల్ని తిట్టుకుంటారు. తిట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఆ పాపాలు మీకు ఎందుకు? మీ గవర్నమెంట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది, శాశ్వతం కాదు కదా. మీ బీజేపీ ఇంకోళ్ళు వస్తారు కదా. మీరు ఈ పని చేయొచ్చు కదా. మీరు చట్టపరంగా చేయండి. చట్టపరంగా మావోయిస్టులను చర్చలుగా పిలవండి. వాళ్ళు వస్తారా రారా అది వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళు తెలుసుకొని చట్టపరంగా నువ్వు దాన్ని చర్చలు అనే దాన్ని ముందర పెట్టు. నువ్వు చర్చలు ముందర పెట్టి వాళ్ళు వస్తే చర్చలను జరుపు. నీకేం పోతుంది? నువ్వు నీ పద్ధతి ప్రకారం నువ్వు జరుపు, వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు. కొనసాగించండి, నష్టమే ఉంది. అప్పుడు మాట్లాడు. అప్పుడు మరి మేము ఏవైతున్నాయో అక్కడ చర్చల లోపల నిర్ణయించుకునే దాన్ని బట్టి మీరు ఆయుధాలు అప్పుడు దించండి. మీరు బహిరంగంగా రండి, మీరు బహిరంగంగా వచ్చి ఎన్నికల పోటీ చేయండి, బహిరంగంగా వచ్చి మీరు పని చేయండి అని చెప్పండి. మీరు చెప్తే వాళ్ళు ఏం ఆలోచిస్తారో అర్థమవుతుంది కదా. లేదు మీరు చర్చలకే రావాలంటే వేరు. నిజంగానే చర్చలకు పిలిస్తే ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందా? మళ్ళా చర్చలకు వచ్చే ధైర్యం చేస్తుందా? ధైర్యం చేస్తుందని అంటే వాళ్ళు ఇప్పుడు 2016-17 తర్వాత 2-3 దఫాలుగా కూడా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ చెప్తే మేము చర్చలకు సిద్ధమనే విషయాన్ని వాళ్ళు ప్రకటించారు. 2-3 దఫాలుగా ప్రకటించారు. వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చెప్పినానంటే ఇక్కడ క్యాంపులను మీరు ఎన్కౌంటర్లు బంద్ చేయండి. ఒక్కొక్క చంపుతుండ్రు రెగ్యులర్గా ప్రజల్ని, గెరిల్లాలను చంపుతూ మీరు చర్చలకు రండి అని అంటున్నారు. ఇది రాంగ్. దీన్ని బంద్ చేయండి. ఫస్ట్ ఇది బంద్ చేస్తే మేము కూడా బంద్ చేస్తాం. మీరు బంద్ చేయండి, మేము బంద్ చేస్తాం. తర్వాత ఈ వేలాది క్యాంపులు ఏవైతున్నాయో ప్రజల కదలికకు ఆటంకంగా, ప్రజలు అంటే వ్యవసాయం పనులకు కూడా పోలేని విధంగా మీరు క్యాంపులు పెట్టి నిరంతరం కోంబింగ్ చేయడం ద్వారా వ్యవసాయం వాళ్ళు చేసుకోలేక తమిళనాడు, ఆంధ్రకి వలసెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఇది క్యాంపులు ఎత్తేయండి. ఇది కదా అంటే న్యాయమైన డిమాండ్ కదా, ప్రజలకు సంబంధించిన అవసరమైన డిమాండ్ కదా వాళ్ళు పెట్టింది. వాళ్ళు తప్పు డిమాండ్ పెట్టలే కదా. నువ్వు అవి చేయి. ఇవి చేస్తూ ఏంటంటే చర్చలకు రమ్మంటే ఏంటంటే చర్చలకు వస్తారు కదా, ప్రజలు చూస్తారు కదా, మేధావులు ఉన్నారు కదా, అనేక మంది ఉన్నారు కదా. కాబట్టి దాని ప్రకారం మావోయిస్టులు మాత్రమే నిర్బంధం అని అంటున్నారు, కానీ వేరే సాధారణ ప్రజలు ఎవరు దీన్ని నిర్బంధంగా అనుకోవడం లేదనే చర్చ ఉంది. ఛత్తీస్గఢ్లో కూడా కంటిన్యూగా వాళ్ళు నెలల తరబడి ర్యాలీ చేశారు కదా క్యాంపులకు వ్యతిరేకంగా. నెలల తరబడి ర్యాలీ చేశారు, మామూలుగా కాదు. చరిత్ర లోపల నెలల తరబడి ప్రజలు ర్యాలీ చేయడం అనేది, నెలల తరబడి ర్యాలీ చేశారంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్లే కదా. ఒకవేళ నిజంగానే అంత నిర్బంధం అంటే క్యాంపులు తీసేయలే కదా. అంత నిర్బంధం ఉండుంటే వాళ్ళ నిరసన తెలపగలిగే హక్కు ఉండేదా? లేదు. ఆ నిరసన తెలిపినప్పుడు కూడా వాళ్ళు కొట్టిండ్రు, చంపినరు, చిత్రం జైలు పెట్టినరు. అంటే ప్రజలు విస్తృతంగా కదిలినప్పుడు అంటే పూర్తిగా అన్నీ చేయలేరు కదా. అంటే సాపేక్షం కదా, నిర్బంధం అంటే సాపేక్షమే. కానీ జనాన్ని చంపేదాన్ని ఏమనాలి? ఇప్పుడు అంత ఉదాహరణకు నిన్న బీజాపూర్లో పూట మొన్న జరిగింది, దామోదర్ చనిపోయిందనే ఆ వార్త సందర్భంగా మరి అక్కడ ప్రజలు చనిపోయారు, ప్రజలు గాయపడ్డారు, ప్రజలపైన కాల్పులు చేసినావు కదా. గెరిల్లాలు చనిపోయినారు, ప్రజలు కూడా చనిపోయారు కదా. మరి ఇప్పుడు అక్కడికి జర్నలిస్ట్ని కూడా అనుమతిస్తుండదు కదా. నీకు ఇప్పుడు ఒకవేళ నువ్వు చట్టపరంగా ఉంటే జర్నలిస్ట్ని ఎందుకు అనుమతిస్తలేవు? జర్నలిస్ట్ వచ్చి వాళ్ళు తీసుకుంటారు కదా, పోతారు కదా, వివరాలు అడుగుతారు కదా, నీకేం పోయింది? డెమోక్రసీ అనుమతించాలి కదా. అంటే నువ్వు ఏదైతే ఫోటోలు ఇస్తావో ఆ ఫోటోలే వేసుకోవాలి, టీవీలో వేసుకోవాలి కదా. మీకేమైనా ప్రత్యేకంగా వచ్చినాయా? మీరు ఎక్కడికైనా పోయి మీ జర్నలిస్టులు ఎవరైనా పోయి మీరేమైనా న్యూస్ తీసుకురాగలుగుతారా? ఎక్కడ తీసుకురాలేరు. ఇవాళ జర్నలిస్ట్ దేశవ్యాప్తంగా ఓన్లీ తెలంగాణ కాంకేర్ ఘటనప్పుడు మావోయిస్టులు అక్కడ ఎన్కౌంటర్ జరిగిన ఘటనకి జర్నలిస్టులు అందరూ వెళ్ళారు కదా. వెళ్ళారు. ఏ కాంకేర్ ఘటన? మొన్న రీసెంట్ గా 38 మంది చనిపోయినప్పుడు ఇక్కడ బీజాపూర్ అంటారా? బీజాపూర్ దాని పోలే. బీజాపూర్ దానికి ఏంటంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ లో మొన్న రీసెంట్ గా దీనికన్నా ముందు జరిగిన ఎన్కౌంటర్ లో అవును అదే అంటే దామోదర్ చనిపోయిన వార్త కాడ అది పూజారి కాంకేర్ కాడ జరిగింది. ఘటన ప్లేస్ కాడికి పోనీయలేదు, ఎవరిని పోనీయలే.
వీళ్ళు శవాలు తీసుకొని ఎక్కడికైతే వచ్చారో బీజాపూర్ కాడికి కేంద్రంకి వచ్చిండ్రో అక్కడికి మాత్రం అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిందంటే ఏంటిది, నువ్వు అక్కడ వాళ్ళు ఒక ఆఫీసర్ చెప్తాడు, చెప్పిన తర్వాత 2-3 ప్రశ్నలు ఉంటాయి అంతే. శవాలను కూడా ఏంటంటే వాళ్ళు చూపిస్తారు, అంటే వాళ్ళ శరీరం అంతా కప్పబడి ఉంటుంది, ముఖం కనపడది, ఏవో కొన్ని ఫోటోలు ఉంటాయి, ఆ ఫోటోలు వేసుకుంటూ వస్తారు అంతే. నువ్వు ఇప్పుడు అసలు ఘటన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కదా చేయాల్సింది, అక్కడికి ఎందుకు పోనీయలేదు? ఇప్పటికి కూడా ఈ బీజాపూర్ ఘటనకి ఇప్పటికి విలేకరులు పోతలేరు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులంతా ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇంకా క్రియాశీలకంగా ఎవరెవరు ఉన్నారు మీకున్న అవగాహనని బట్టి? క్రియాశీలంగా అంటే ఇప్పుడు ఒకటో, నాకు పాత చరిత్ర వేరు, పాత చరిత్ర నాకు తెలిసినా నేను చెప్పను. నేను ఎందుకు చెప్పను చరిత్ర గురించి అడగలేదు, నేను వ్యక్తుల గురించి. క్రియాశీలకంగా ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది? అందరూ చెప్తున్న పేర్లే కదా. అందరూ కూడా ఏంటంటే అందరు క్రియాశీలమైన వాళ్ళే. అందరూ కూడా వాళ్ళు ఎంత చివరి వరకు, వాళ్ళ ప్రాణం పోయేంత వరకు, నేను అనేది వాళ్ళ విధానం తప్పు వేరు, కానీ వాళ్ళ చివరి వరకు కూడా వాళ్ళకు ఏ సమస్యను ఉండని వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళు పనిచేసేది కూడా 16 గంటలు 18 గంటలు వర్క్ చేస్తారు. వాళ్ళు ఏం పడుకోరు, గణపతి పడుకోడు. గణపతి చాలా హార్డ్ వర్కరు. పొద్దున్న 4 గంటలు లేచిందంటే రాత్రి 12-1 గంటల దాకా చదవడం, రాయడము, లేకపోతే ఇతరులతో మాట్లాడడం కంటిన్యూగా చేస్తాడు ఆయన ఎవ్వరు కూడా అది కాదు. చాలా నడుస్తారు, అంటే కష్టపడి కూడా నడుస్తారు, వాళ్ళు రాత్రి నడుస్తారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, చాలా వృద్ధాప్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళందరూ కూడా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గణపతి కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఉన్నది ఇప్పుడు సమస్యలు లేనిది అనేది ఏం లేదు కదా. సమస్యలు ఉండొచ్చు, డయాబెటీసో, బీపీఓ, షుగర్కేవో, కీళ్ళ నొప్పులు అవి ఉంటాయి. ఉంటేందంటే వాటికి కూడా వాళ్ళు గోళీలు వాడతారు, తర్వాత రిలాక్స్ అవుతారు. కొంత ఇబ్బంది ఉంటుంది, మనిషికి ఇబ్బంది ఉండదని కాదు, ఓర్చుకుంటారు కదా, ఓర్చుకుంటారు కాబట్టి అవి. ఇప్పుడు రైతులు ఉన్నారు, మనం చూడండి, ఇప్పుడు రైతులు ఉన్నారు, భూమి లేని రైతు దాదాపు 80-70 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా కూలి చేస్తూనే ఉంటాడు, ఇంట్లో కష్టపడుతూనే ఉంటాడు. 90 ఏళ్ళ మహిళలు వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు, వాళ్ళే వండుకుంటారు, తింటారు, పొద్దుస్తామని కష్టపడతారు. ఏమనుకోవాలి మనం? బతకాలి కదా, బతకాలంటే వాళ్ళు చేయక తప్పదు. మరి అక్కడ పార్టీని డెవలప్ చేయాలని అంటే వాళ్ళు అంటే ఉండలేరు కదా. ఇలాంటి ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా ఐడియాలజీని మాత్రం ఆపలేరు. అదేనా మీరు చెప్పేది? ఆపలేరు, ఐడియాలజీ ఆపితే ఆ పార్టీ చెడిపోతుంది. అంటే 2026 కల్లా మావోయిజాన్ని రూపుమాపేస్తామని పదే అమిత్ షా చెప్తూ ఉన్నారు. మీరు కూడా చెప్పారు ఇప్పటిదాకా. నేను చెప్పడే కాదండి, అమిత్ షాకు కూడా తెలుసు. అమిత్ షా బయటికి చెప్పేది వేరు. అమిత్ షా అంటే అమిత్ షా తన నోటి నుంచి వచ్చిన మాటలు కాదు. ఎవరు ఇస్తారంటే అధికారులు, ఒక అంటే మిలిటరీ లోపల ఉన్న అధికారులు, సీరియస్ అధికారులు, వాళ్ళు ఏం జరుగుతుందో ఒకటి చెప్తారు. వాళ్ళకి తెలుసు ఇంత ఈజీగా నిర్మూలించడం అనే విషయం వాళ్ళకి 100%. నేను చెప్పిన అర్థానికి కొద్దిగా అటో ఇటో వాళ్ళకి తెలుసు. అయితే బయటికి స్టేట్మెంట్లు వేరు. స్టేట్మెంట్లు ఏంది? ఇప్పుడు ఈ బూర్జువా వ్యవస్థ లోపల వాళ్ళు చిన్న విజయాన్ని పెద్ద విజయంగా చెప్తారు. వాళ్ళు ఇక ఇది అయిపోయింది అనేది వాళ్ళు వ్యాపింపజేస్తారు వాళ్ళు. అంటే అది వాస్తవంగా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అంటే నేను చిన్న లాస్ట్ పాయింట్ చెప్పేది అంటే, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నిన్న చెప్పింది కదా, మావోయిస్ట్ నిర్మూలన కాదు, ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్ట్ని వెళ్ళగొడతామని అంటుండు. అంటే ఇది అంటే వాళ్ళు చెప్పేది ఏదో వాళ్ళకు కూడా తెలుసు, చరిత్ర ఉంది కదా. నక్సలైట్ పూర్తిగా నిర్మూలిస్తామని ఎట్లా చెప్పగలుగుతారు? మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం అని జంపాలని అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.